సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై భారీ అవకతవకలు జరిగినట్లు విమర్శలు వినబడుతున్నాయి. అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చెందలేదని కొంతమంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 264 డబుల్ బెడ్రూమ్లు నిర్మించగా దీనిలో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినవి 144. దీనిలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసి వారిని పట్టాలకు కూడా కేటాయించడం జరిగింది. ఈ పట్టాలు కేటాయించిన వారిలో కొంతమంది అనర్హులు కాగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించలేదని చాలా విమర్శలొచ్చాయి. పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాము అని చెప్తున్నప్పటికి కూడా గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇంకా పూర్తి కాలేదు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక లోపల కూడా డ్రా సిస్టమ్ పద్ధతిలో తీసి అనేక మంది పేదవాళ్ళను ఇంకా ఇల్లు లేని వాళ్ళుగా మిగిల్చిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పేరిట మొదటి విడతలో సొంత స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఇందిరమ్మ పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగింది. మరి దానిలో కూడా పూర్తి స్థాయి లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదు. గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లోపల ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఒక బిల్లు బేస్మెంట్ బిల్లు 5,000 తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా పేదరికంలో ఉన్నటువంటి గుడిసెలలో ఉన్నటువంటి రేకుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళను కూడా గుర్తించి ఇంటి నంబర్లు ఉన్నప్పటికి కూడా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో కూడా అనేక వసతులు అరకొరగా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను కూడా వాళ్ళే కొంతమంది లబ్ధిదారులు కష్టపడి పూర్తి చేసుకుంటా ఉన్నారు. దానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మిగిలిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాల్సినటువంటి ఇదిలా ఉండగా డబుల్ బెడ్రూమ్లు వచ్చినటువంటి కొంతమంది లబ్ధిదారులలో దాదాపు 25 ఇళ్లను ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించకుండా అడ్డదారిన కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించారని వారు ఇప్పుడు వాటిని విక్రయిస్తున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. అసలైన పేదవారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించకపోవడంతో అవస్థలు పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సిపిఐ అందరూ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పట్టించుకొని మాకు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ల కాడ మంచి సౌకర్యం చేయాలని, ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం సౌకర్యం లేదు, ఎవరు లేరు కదా అన్నట్టుగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇక్కడ మాకు అందుబాటులో ఏం లేదు. ఎటైనా పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ కూడా ఎప్పటికీ మగవాళ్ళు ఇంట్లో ఉండరు, బండ్లు ఉండే టైంకు ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు పోవడానికి ఆడోళ్ళమే కదా, నైట్లు అవుతుంది ఏదన్నా ఆడోళ్ళం పోవడానికి ఈ నుండి ఆడ వరకు చీకటి ఉంది. కొంచెం మాకు లైట్లు వేయాలని మేము వేడుకుంటున్నాం. పోతే ఇక్కడ మాత్రం అందరూ ఏం సౌకర్యం లేదు. ఇక్కడ వాళ్ళు సగం మంది వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ ఏంటంటే మాకు ఇల్లు వచ్చిన సంతోషం అనేది లేదు. ఇల్లు వచ్చిందంటే ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఒక అడవిలోకి వచ్చినట్టుగా ఉన్నాయి. వీళ్ళందరూ ఉండి మంచిగా ఈ రోడ్డు కాడ లైట్లు అవి ఇవన్నీ సీసీ కెమెరాలు ఇవన్నీ వేసినా కూడా మాకు చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు కిరాయిమ్మ కాడ ఎట్లున్నదో అట్లున్నది ఇప్పుడు మా బాధ. ఇప్పుడు ఇక్కడ మెట్లు దిగి కిందికి పోయి చూద్దామంటే ఒక మనిషి కనబడతలేడు. అదే ఈ రూములలో అన్ని సౌకర్యం ఉంటే అందరు వచ్చి ఉందరు, అందరికీ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు మాకు కూడా మేము ఇప్పుడు చాలా రోజుల నుంచి బాధపడి కిరాయిలు కట్టుకొని వెళ్ళలేక ఉన్నది. ఇప్పుడు మేము కొద్దిగా వచ్చి కూడా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ఇల్లు కూడా కాలేదు. ఇవి కూడా కొందరైతే ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా కూడా అధికారులు పట్టనట్లు వ్యవహరించారన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి డబుల్ బెడ్రూమ్లను విక్రయించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు చెందే వరకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మాకు రవాణా సౌకర్యం కానీ ఏమి లేదు. దానికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు హుస్నాబాద్కు బస్ స్టాండ్కి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అంత లోపల మేము ఉంటున్నాము. మాకు సౌకర్యం కల్పించాలి. మరి ఒకటి ఏంటంటే ఇప్పుడు నైటు ఊర్లోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్లోకి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి చీకటి అవుతుంది. అంత దూరం నుంచి స్ట్రీట్ లైట్లు ఏం చిమ్మని చీకటి ఉంటుంది. మరియు పాములు తేళ్ళు అన్ని ఇబ్బందులకరంగా మాకు అవుతుంది. మరి ఒకటి ఏంటంటే పిల్లలకు పెద్దలకైనా కానీ ఏమన్నా జరిగిందనుకో తెల్లం దాకా పొద్దున్న దాకా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉన్నది.
ఇప్పుడు పిల్లల కోసం ఏమన్నా అయితే హాస్పిటల్ లేదు, పెద్దలకైనా హాస్పిటల్ లేదు. ఒకటి చిన్నగా మామూలుగా ఒక బస్సు దవాఖానా ఇక్కడ శాంక్షన్ చేసి ఇక్కడ ఉంచాలి. మరి ఒకటి పిల్లలకు కూడా చదువుకోనికి ఇబ్బంది పడుతుంది. అంత దూరం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఊర్లోకి పోవాలంటే పరిస్థితి. ఇక్కడ ఒకటి అంగన్వాడీ కేంద్రం అనేది ఒకటి శాంక్షన్ చేయాలి. మరి ఒకటి మాకు ఏంటంటే మెయిన్ పాయింట్ ఇక్కడ ఒకటి లైట్లు సౌకర్యం లేదు, లైట్లు మాత్రం కావాలి. మాకు సహాయం చేయగలరని మా యొక్క డబుల్ బెడ్రూమ్ల వాస్తవులే సార్.